అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా విశాఖపట్నంలో మరొక 14 ప్లాట్ఫామ్స్ అవుతున్నాయి కాబట్టి సో ఫస్ట్ అది ఎంట్రన్స్ కట్టుకుంటూ వస్తున్నాడండి. అదంతా కూడా మనకి చూస్తుందంతా కూడా కనిపిస్తుందంతా కూడా ఎంట్రన్స్ అది. ఆ తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది అంతా కూడా తీసి పడేస్తాడంట. మొత్తం ఇవన్నీ కూడా తీసి ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ వస్తాయి అన్నమాట అండి. ఈ కనిపిస్తున్నవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ వస్తాయి. ఆ జరుగుతున్నదంతా కూడా ఎంట్రన్స్ వస్తుంది. అంటే విశాఖపట్నానికి ఎంట్రన్స్ స్టేషన్ అది 14వ నెంబర్ ప్లాట్ఫామ్ కింద అది వస్తుంది అన్నమాట అండి. సో ఇంకా ఎదురుకెళ్ళి చూద్దాం. ఇంకో మా బామ్మర్ది కూడా ఉన్నాడు. హాయ్ చెప్పారా. ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే బుకింగ్ ఆఫీస్ కానీ లేదంటే అటు టికెట్లు ఇచ్చే కౌంటర్ కానీ మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంకా అటువైపు ఉంటాయి. ఇంకో ఇది మీకు కనిపిస్తుంది సార్, ఈ మధ్యలో 2 లైన్లు వస్తాయి. అదొక ప్లాట్ఫాము, ఇదొక ప్లాట్ఫామ్. అంటే అది బయట నుంచి వచ్చిన జనాలు అలా వచ్చి ఇలా లోపలికి వస్తారు. అక్కడ ట్రాక్ వస్తుంది, మీకు కనిపిస్తున్న గొయ్యి కింద చూసారా, అక్కడ ట్రాక్ వస్తుంది. ఆ ట్రాక్లో ట్రైన్ ఇంకో ఇక్కడ మీకు ఇదొక కనిపిస్తుంది చూసారా, ఇదొక ప్లాట్ఫామ్. ఇలాగ ఒక ట్రైన్ వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా తీసేస్తాడు. మొత్తం ఇవన్నీ తీసి ఇంకా అక్కడ 8వ నెంబర్ ప్లాట్ఫామ్ చూసారా, ఆ 8వ నెంబర్ ప్లాట్ఫామ్కి దీన్ని అటాచ్ చేస్తాడు. చూద్దాం. అదిగోండి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉంది రత్నాచల్. ఆ రత్నాచల్కి దీన్ని అటాచ్ చేస్తాడు. అంటే ఇలా ఇంకా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఇంకా ఇలా వరుసగా వస్తాయి అన్నమాట అండి. ఇలా వరుసగా వస్తాయి. సో చూద్దాం ఫ్యూచర్లో. ముందంటే మెయిన్ బిల్డింగ్ అది అంతా కూడా నిర్మించిన తర్వాత అదంతా ఓకే అయిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చేస్తారు. అప్పటి వరకు ఇది తీరండి. ఇప్పుడు మనం చూస్తుంది ప్రజెంట్ 8వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ పార్కింగ్ ఏరియా అండి. ఇది స్కూటర్లు కానీ బైక్లు కానీ ఇటు కార్లు కానీ ఆటోలు కానీ అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. అయితే రాబోతున్న రోజుల్లో ఈ పార్కింగ్ మొత్తం తీసేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్న పార్కింగ్ ఏది కూడా ఇక్కడ ఉండదు. సో పార్కింగ్ అంతా కూడా అటు ఫ్రంట్ మీకు కింద చూపించాను కదండి, ఇటువైపు అన్నీ కూడా ప్లాట్ఫామ్స్ వస్తాయి. ఇంక ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అంతా. ఈ ప్రజెంట్ వర్క్ జరుగుతున్న ప్లేస్ అండి. ఇంకా లోపలికి వెళ్ళా చేయలేదండి ఇంకా అది. ఈ లొకేషన్ చూస్తే అదిగో పార్కింగ్, న్యూ పార్కింగ్ ప్లేస్ అనేది అంతా. లోపలికి ఇంకా అలౌ చేయలేదు. అది జూమ్ చేస్తున్నాను చూడండి, అక్కడ పార్కింగ్ వస్తుంది ఆ ఏరియా అంతా కూడా. సో ఇలా మనం చూస్తున్న ఈ ఏరియా అంతా కూడా ప్లాట్ఫామ్స్ వస్తాయి. ఇదంతా ప్లాట్ఫామ్స్ వస్తాయి. సో అది మెయిన్ ఎంట్రన్స్. మీకు తెలిసి ఉండొచ్చు 8వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడు అది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా అదే ఎంట్రన్స్ అలా ఉంటుంది. సో ప్లాట్ఫామ్స్ ఇక్కడ వరకు ఎలా వస్తాయి, ఎలా అక్కడికి మెయిన్ ఎంట్రన్స్ ఎలా వస్తుంది. ఈ రోడ్డు కూడా బ్లాక్ అవుతుంది. ఇంకా ఎంట్రన్స్ అలాగే ఇచ్చేస్తాడు. ఈ రోడ్డు ఇలా బ్లాక్ అయ్యి ప్లాట్ఫామ్స్ ఇంకెలా వెళ్తాయి. ఈ టైపు ఈ గోడ మొత్తం అనేది కూడా తీసేస్తారు. చెట్లు గిట్లు మొత్తం కూడా తీసేస్తారు. ఇంకా ప్రజెంట్ మెయిన్ ప్లాట్ఫామ్ అంతా కూడా అంటే పార్సల్ ఏరియా, బుకింగ్ ఏరియా అంతా కూడా ముందు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది అయిన తర్వాత మాత్రమే అప్పుడు మిగతా పనులను ప్రారంభిస్తారు. అందాక కొద్దిగా మాత్రమే అయినాయి. అంటే 100లో 10% మాత్రం అయింది. ఇంకా చాలా ఉంది, ఇంకా జరగాలి. సో త్వరగా ఇవన్నీ కూడా త్వరగా పూర్తి అవ్వాలని కోరుకుంటూ మరి వీడియో చూస్తున్నారు, ఒక లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లోపల రైల్వే ట్రాక్స్ వర్క్ చూద్దాం, మనం వెళ్ళి చూసొద్దాం రండి. ఈ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్. సో ఇంకా వర్క్ చాలా జరగాలి. ప్రజెంట్ 100లో 10% మాత్రం అయింది. ఇది ఎలా షెడ్కి వెళ్ళే లైన్ అది. కోచ్ సెట్కి వెళ్ళే ఇది లైన్ అది. అంటే కోచ్ రిపేరింగ్స్ కానీ మెయింటెనెన్స్ వర్క్స్ కానీ ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ జరుగుతాయి అటుపక్క.
ప్రజెంట్ మనం రత్నాచల్లో వెళ్తున్నాం. ప్రజెంట్ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే రత్నాచల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. సో ఇక్కడ నుంచి ఏదైతే మనం చూస్తున్నామో అంటే ప్రజెంట్ ఇప్పుడు గోపాలపట్నం నుంచి ఇలా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రావడానికి 2 లైన్లు మాత్రం ఉన్నాయి. ఇంకా నీ పక్కన వర్క్ జరుగుతున్నాయి చూసారా, ఈ పక్కన వర్క్స్ జరుగుతున్నాయి కదండి. ఆ వర్క్స్ 3rd and 4th అంటే 3వ లైన్ 4వ లైన్ కూడా వేస్తారు, 4వ లైన్ కూడా వేస్తారంట. ఆ వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇవి కూడా జరుగుతున్నాయి, పెండింగ్లో ఉన్నాయి ఇంకా వర్క్స్. ఎదరైతే కొద్ది జరిగినాయి. సో ట్రాక్ ఏమీ వేయలేదు కానీ కిందన ఫస్ట్ లెవెల్ మాత్రం అంటే మట్టి కట్ట వేసుకుంటూ వచ్చి అదంతా కూడా తొక్కుతున్నారు. చూపిస్తాను చూడండి మీకు. మొత్తం ఈ ఇల్లులన్నీ కూడా తీసేస్తున్నారు. మొత్తం ఈ గుడి మొత్తం అన్ని కూడా తీసేస్తారు. మొత్తం ఏది ఉండేరు వండి వర్క్స్ జరుగుతున్నాయి. మ్యాక్సిమం 2 years పడుతుంది మొత్తం ఇవన్నీ పూర్తయ్యేసరికి. అంటే ట్రాక్స్ వర్క్స్ మాత్రమే, లేదు ప్లాట్ఫామ్స్ ఇప్పుడైతే అప్పుడప్పుడు అవ్వదు, అది ఇంకా టైం పడుతుంది. ప్రజెంట్ అయితే ట్రాక్ యొక్క వర్క్స్ అయితే 2 years పడుతుంది. 1.5 year 2 years అలా గ్యారంటీగా పడతాయి. ఇక్కడ మొత్తం 2 లైన్లు వస్తాయి. ఇక్కడ ఈ 2 లైన్లు కూడా దానికోసం, అదంతా లోకల్ షెడ్ కోచ్ డిపార్ట్మెంట్ అదంతానే మీకు కనిపిస్తుందంతా కూడా కోచ్ డిపార్ట్మెంట్. అందుకని కోచ్ డిపో అని రాశారు పైన బోర్డు. కోచ్ డిపో అంటే మీకు ఆల్మోస్ట్ అదిగో మీకు కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా కోచ్ డిపో. అంటే ఏమైనా ట్రైన్స్ రిపేర్స్ వచ్చినా చేస్తారు, క్లీనింగ్ చేస్తారు. ఏమన్నా ఎప్పుడైనా ఏ ట్రైన్ కన్నా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ట్రైన్లు పట్టాలు తప్పడం, యాక్సిడెంట్ అవ్వడం అలాంటివి అవుతాయి కదండి. అలాంటి అయినప్పుడల్లా కూడా ఇక్కడి నుంచి ఏ కోచెస్ అయితే అక్కడ వాళ్ళకి రిపేర్ వచ్చిందో ఆ కోచ్ బదులు వేరే కోచ్ని రీప్లేస్మెంట్ చేస్తారు. సో అలాగే ఇక్కడ స్టాక్ ఎక్కువ ఉంచుకుంటారు అనమాట అండి. అంటే కోచెస్ స్టాక్ ఉంటాయి. తర్వాత వచ్చిన ట్రైన్ క్లీన్ చేస్తారు, ఏమైనా చిన్న రిపేర్స్ ఉంటాయి రిపేర్ చేస్తారు. సో చాలా వర్క్స్ అన్నీ కూడా ఈ కోచ్ యార్డ్లో జరుగుతాయి. సో నేను అంటాను మన ఆంధ్రాలో బెస్ట్ సిటీ ప్రజెంట్ ఎక్కువ సోర్స్ వచ్చే సిటీ ఏమైనా ఉందంటే మన ఆంధ్రాలో ఒక విశాఖపట్నం అని అంటాను. ఎందుకంటే దీని ద్వారా అన్ని విధాలు కూడా మన ఆంధ్రాకి సోర్స్ వస్తాయి. మొన్నటి వరకు అయితే అటు ఒరిస్సా కట్టు వెళ్ళిపోయే కానీ ఇప్పుడు ప్రతి ఇన్కమ్ కూడా మన ఆంధ్రాకే వస్తుందని అంటారు ప్రజెంట్. సో మన ఆంధ్రాలోనే బెస్ట్ సిటీ నేను చెప్తున్నాను. ఎందుకంటే అది నేను చేసిన దాన్ని బట్టి చూస్తే బెస్ట్ సిటీ అనిపించింది. సో మన ఆంధ్రాలో ఇలాంటి సిటీ మరొకటి లేదు.
సో వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.